ఈరోజు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మరియు మిథాని ఈ రెండు సంస్థల్లోనూ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ వాలిడేషన్ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ రెండు సంస్థలు కూడా భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్న సంస్థలు. మనం మొన్న చూసిన ఆపరేషన్ సింధూర్లో ఏ విధంగా ఆకాశ్ మిసైల్స్ ప్రధానమైన పాత్ర పోషించాయి. ఆ తర్వాత మిథానీలో మీరు చూసుకుంటే మన స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో కావచ్చు, లేకుంటే మన స్పేస్ లాంచింగ్ కావచ్చు, లేకుంటే చంద్రయాన్ కార్యక్రమం కావచ్చు, తర్వాత హెచ్ఏఎల్ కావచ్చు, ఇలాగా అనేక సంస్థల యొక్క విజయానికి వెంట ఉంటూ ఈ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో మిశ్ర ధాతు నిగం అంటే ఇందులో రేర్ ఎర్త్స్ స్టీల్, స్పెషల్ స్టీల్ కావచ్చు, అలాయ్ స్టీల్స్ కావచ్చు, తర్వాత రేర్ మెటీరియల్స్ కావచ్చు, వీటన్నిటి మీద పరిశోధనలు చేసి వాటన్నిటిలో ఉపయోగపడే విధంగా చేస్తున్న మిథాని సంస్థ. ఈ రెండు సంస్థలు కూడా భారతదేశం మనం ఏదైతే ఆలోచిస్తున్నామో వికసిత్ భారత్ అని, భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనుకుంటున్నాము, దానిలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్న ఈ కార్యక్రమంలో ఈరోజు రావడానికి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ స్ఫూర్తి రెడ్డి గారు గత 7 రోజులుగా విజిలెన్స్ అవేర్నెస్ కార్యక్రమాలను, తర్వాత 3 నెలల ముందు నుంచి ఈ క్యాంపెయినింగ్ చేపట్టి ముఖ్యంగా స్కూల్ పిల్లల్లో విజిలెన్స్ గురించి, తర్వాత ఇంటిగ్రిటీ గురించి, వీటన్నిటి గురించి ఒక కొత్త భావనలు వాళ్ళలో ప్రేరేపిస్తూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేశారు. రెండు సంస్థల్లో కూడా సంస్థలో పనిచేస్తున్న వారు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఏ విధంగా కరప్షన్ లేకుండా ఆర్గనైజేషన్లో, తర్వాత ఇంటిగ్రిటీని ఏ విధంగా పెంచాలి, ప్రోబిటీ ఏ విధంగా పెంచాలి అన్న దృష్టిలో ఈ కార్యక్రమాలు చేయడం అన్నది చాలా గొప్ప విషయం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ఒక 7 వారాల పాటు ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ చేస్తారు. అందులో సర్దార్ పటేల్ గారి పుట్టినరోజు ఏదైతే ఉందో, జయంతి ఏదైతే ఉందో ఆయన ప్రధానమైన రోజు. ఎందుకంటే మన అందరికీ సర్దార్ పటేల్ గారు అన్ని చిన్న చిన్న ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటినీ కూడా, స్వతంత్ర సంస్థలన్నింటినీ కలిపి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక గొప్ప భారతదేశంగా తీసుకువెళ్లే విధంగా ఆయన ప్రయత్నించారు. కానీ ఆయన జీవితాన్ని ఒకసారి చదివితే ఆయన జీవితంలో కూడా ఆయన నిజాయితీకి ఏ విధంగా మారుపేరు అన్నది మనకు తెలుస్తుంది. ఒకసారి ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు అప్పుడే ప్రారంభమైన స్టేట్ ఆఫ్ బాంబే స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ బీజీ ఖేర్ అనే ఆయనతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆయన వాళ్ళ అమ్మాయి, పటేల్ గారి అమ్మాయి మియా బేర్, ఆ అమ్మాయికి 41 రూపాయలు ఇచ్చి ఇది వెళ్ళి ప్రభుత్వ ఖజానాలో జమ చేసిరా. ఆ అమ్మాయి ఆశ్చర్యపోయాడు. ఎందుకు అంటే, నేను ఖేర్ గారితో మాట్లాడాను ఫోన్లో, అందులో పాలన గురించి కొంతసేపు మాట్లాడితే నేను రాజకీయాల గురించి చాలాసేపు మాట్లాడాను. రాజకీయాలను ప్రభుత్వ ఫోన్ ఉపయోగించి మాట్లాడడం తప్పు కాబట్టి దానికి ఎంత ఛార్జ్ పడిందో అది నేను ప్రభుత్వానికి కట్టాలి అని ఆయన ఉదాహరణ. అంటే వ్యక్తి యొక్క జీవితంలో నిజాయితీ ఎంత పాత్ర పోషిస్తూ అన్నది సర్దార్ పటేల్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అన్నది ఈ వారంలో పెట్టడం అన్నది చాలా గొప్ప విషయం. ఇది 2003వ సంవత్సరం నుంచి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈసారి విజిలెన్స్ అవేర్నెస్ వీక్లో ది షేర్డ్ రెస్పాన్సిబిలిటీ, అవర్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అంటే విజిలెన్స్ అన్నది కేవలం విజిలెన్స్ విభాగానికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ విధమైన జాగ్రత్తతో ఉండి ప్రభుత్వ ఇక్కడ ఏదైతే మనం పని చేస్తున్నామో ఆ పనిలో లీనమవుతూ ప్రభుత్వం యొక్క అంటే పబ్లిక్ మనీ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఖర్చు పెడుతున్నదన్నా కూడా ప్రజలు ట్యాక్సుల రూపంలో ఇస్తున్న డబ్బులు, ప్రతి రూపాయిని కూడా మన స్వంత డబ్బును ఏ విధంగా వినియోగిస్తామో ఆ విధంగా వినియోగించాలన్న ఒక సందేశాన్ని కూడా కార్యక్రమంలో పాల్గొనడం చాలా గొప్ప విషయం. ఈరోజు ఉదయం అక్కడ బీడీఎల్ సంస్థలో కూడా అక్కడ ఎయిర్ కమాండర్ వారు వచ్చారు. ఈరోజు ఇక్కడ బాబు గారు వారు కూడా రావడం జరిగింది. వీరందరి సమక్షంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా ఆనందంగా. మిథానిలో ప్రధానంగా నేను చూసింది ఏంటంటే వారిలో ఆర్గనైజేషన్ పట్ల, సంస్థ పట్ల వాళ్ళకున్న అంకిత భావం. ఎందుకంటే నేను కొన్ని షాప్ ఫ్లోర్స్ కూడా తిరిగాను. అందులో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మేము ఈ విధంగా దేశ అభివృద్ధికి మేము దోహదమవుతున్నామని వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ హావభావాల్లో కానీ, వాళ్ళ కళ్ళల్లో కానీ కనిపిస్తున్న ఏదైతే సందేశాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం ఏ సంస్థలో అయితే పనిచేస్తున్నామో ఆ సంస్థ యొక్క గౌరవాన్ని,
తద్వారా భారతదేశం యొక్క గౌరవాన్ని పెంపొందించాల్సిన బాధ్యత వారి మీద ఉంది. కాబట్టి అందులో సంపూర్ణంగా లీనమైపోయి వాళ్ళు ఆ విధంగా ఉదయం వీడియోలు కావచ్చు, ఇప్పుడు మిధాని కావచ్చు, అందులో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా మేమేదో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నామని కాకుండా దేశ ప్రగతికి మేము పాటుపడుతున్నామన్న ఒక భావనలు వాళ్ళలో ఉన్నాయి. కాబట్టి ఏదైతే వికసిత భారత్ అని మనం ఆలోచిస్తున్నామో ఆ వికసిత్ భారత్ అన్నది 2047వ సంవత్సరం వరకు కూడా ఆగాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది వీళ్ళని చూసి. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో స్కూల్ విద్యార్థులు రావడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఆ పిల్లలకు కూడా అనేక కాంపిటీషన్స్ పెట్టారు. ఎలక్యూషన్ కాంపిటీషన్ కావచ్చు, పోస్టర్ డిజైన్ కావచ్చు, ఇలా రకరకాల కాంపిటీషన్ పెట్టి వాళ్ళను ఈ విద్యార్థి దశలోనూ కూడా దేశం యొక్క అభివృద్ధి దిశగా, తర్వాత వాళ్ళ నిజాయితీ దిశగా వాళ్ళని తీసుకువెళ్లాలన్న ఒక సంకల్పన చాలా గొప్ప విషయం. అందువల్ల ఇటువంటి కార్యక్రమాల్లో స్కూల్ విద్యార్థులందరినీ కూడా భాగస్వాములు చేయడం అన్నది చాలా గొప్ప విషయం. వారు వచ్చిన ప్రైజులు కావచ్చు, వారి యొక్క కాంట్రిబ్యూషన్ కావచ్చు, దాని ద్వారా వాళ్ళ జీవితంలో ఒక చక్కని విషయాన్ని నేర్చుకుని వాళ్ళు ఆ విధంగా వాళ్ళ జీవితాలను మలుచుకోగలరు అన్నది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కూడా వాళ్ళ సహభాగం కూడా చాలా ముఖ్యమైనదని నేను అనుకుంటున్నాను. సార్, అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటున్నారు కాబట్టి ఏఐ కూడా ఇప్పుడు టెక్నాలజీ చాలా బాగా ముందుకెళ్తుంది, కానీ చాలా మంది నెగిటివ్ రోల్ కూడా తీసుకుంటున్నారు. ప్రెసెంట్ జనరేషన్ టీనేజర్స్ తీసుకుంటే మాత్రం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. మరి వారికి మీరేమంటారు? ఏ టెక్నాలజీ వచ్చినా కూడా దానికి రెండు అంశాలు ఉంటాయి, రెండు పార్శ్వభూములు ఉంటాయి, ఒకటి మంచిది, ఇంకోటి. కాబట్టి మనం పెద్దలుగా వాళ్ళకి మంచి విషయాల గురించి మార్గదర్శనం చేస్తాం. ఇప్పుడు యూట్యూబ్ కూడా ఉన్నాయి, రీల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అందులో మంచివి ఉన్నాయి, అందులో మన సమయాన్ని వృధా చేసేవి కూడా ఉన్నాయి. కాబట్టి మంచి కోసం ఏదైతే టెక్నాలజీ ఉపయోగించిందో దాన్ని ఉపయోగించుకుంటూ మనం ముందుకు వెళితే టెక్నాలజీ ఖచ్చితంగా, కానీ అది కాకుండా మనం టెక్నాలజీని వేరే విధంగా ఉపయోగించుకుంటే అది మన సమయము వృధా అవుతుంది, మన ఆలోచన విధానాలను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి టెక్నాలజీని పాజిటివ్గా యూజ్ చేసుకోవాలని మనం అనుకుంటున్నాం. సార్, జపాన్ మోడల్ గురించి చెప్పారు, నిజానికి మీరు ఇచ్చే సలహా? జనరల్గా చెప్పాను, ఏదైతే మనం చేస్తున్నామో ఇప్పుడు మిధాని సంస్థ చూసుకుంటే ఇస్రోకు కావచ్చు, తర్వాత అనేక మెడికల్ ఫీల్డ్స్ కావచ్చు, హెచ్ఏఎల్ కావచ్చు, లేకుంటే నేవీ కావచ్చు, వీటన్నిటికీ కూడా కావాల్సిన మెటీరియల్స్. అదేవిధంగా పబ్లిక్ ఇంటర్ఫేస్లో ఏవైనా కొన్ని విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఇప్పుడు ఆటల్లో టెన్నిస్ ర్యాకెట్స్ కానీ వీటన్నిటికీ కావాల్సిన మెటీరియల్స్ కూడా ఇప్పుడు ఇస్తున్నారు. తర్వాత ముఖ్యంగా నీరు టైటానియం అవి కూడా వాళ్ళు ఇస్తున్నారు. అదేవిధంగా వాటర్ సప్లై, ఎందుకంటే మొన్న నేను ఎక్కడో చూశాను కంగన్ వాటర్ అని, వాళ్ళు కూడా నీటిని ఒక సర్ఫేసెస్ మీదుగా తీసుకువెళుతూ ఆ వాటర్ను శుభ్రం చేస్తారు. కాబట్టి అటువంటి మెటీరియల్స్ ఏవైనా మనం కనుక పబ్లిక్ కోసం ఉపయోగపడగలిగితే అది కూడా ఆ ఇంటర్ఫేస్ బాగుంటుందన్నది నాకు ఒక చిన్న సలహా. సార్, ప్రతి సంవత్సరం ఈ విజిలెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నారు కదా, మరి మనం సంవత్సరం ఏ విధంగా పెరుగుతున్నామో ముందడుగు ఏ విధంగా వేసి చెప్తాం అంటే ఇదేంటంటే ఒక రిఫ్లెక్షన్. అంటే మనం అద్దంలో చూసుకుంటున్నప్పుడు ఎలా ఉంటుందో ఈ సంవత్సర కాలం మనము విజిలెన్స్ తర్వాత నిజాయితీ రంగంలో ఏ విధంగా వెళ్ళామని అందరూ కూర్చొని ఒక సమావేశం, అంటే మనం ఉన్న సిస్టమ్స్ని ఏ విధంగా బాగు చేయవచ్చు, ఇంకా వీటిలో చిన్న చిన్న లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయవచ్చు అన్నదానికి ఇదొక విమర్శ పరామర్శ అన్నట్టుగా మనం అనుకోవచ్చు విజిలెన్స్ అవేర్నెస్. కానీ ఆ విధంగా చూసుకున్నట్లయితే క్రైమ్ రోజుకి పెరుగుతుంది కదా, మరి దానికి క్రైమ్ పెరుగుతుందంటే ఇక్కడ మనకు ముఖ్యంగా విజిలెన్స్ అవేర్నెస్ వీక్లో చూసుకుంది కరప్షన్. సో కరప్షన్ అన్నది తగ్గాలి, ఎందుకంటే కరప్షన్ అన్నది మనం దాన్ని నిర్మూలించాలన్నది ప్రధానమైన ఉద్దేశం. విజిలెన్స్ విభాగం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సంస్థలలో ఉన్న అవినీతిని తగ్గించాలి. అందువల్ల సిస్టమ్స్ని కనుక ఇంప్రూవ్ చేయగలిగితే ప్రొక్యూర్మెంట్ సిస్టమ్స్ కావచ్చు, తర్వాత సేల్స్ కావచ్చు, మెటీరియల్ హ్యాండ్లింగ్ కావచ్చు, వీటన్నిటిలో ఉన్న అవకతవకలు కానీ ఏవైనా షార్ట్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సరిదిద్దగలిగితే వచ్చే సంవత్సరం అటువంటి ఫాల్ట్స్ జరిగే అవకాశం ఉంటుంది అన్నది ఒక పరామర్శ చేసుకునే ఒక సందర్భం. కాబట్టి అవినీతికి వెనుకగా ప్రతి ఒక్కరూ పోరాడాలి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అవినీతి చేస్తుంటే వాళ్ళ పట్ల మనం కంప్లైంట్ కూడా ఇవ్వాలి. మన కొలీగ్ కదా అని చెప్పి వదిలేయకూడదు. ఆ వ్యక్తి వల్ల మన సంస్థకి మనందరికీ చెడ్డ పేరు వస్తుంది. సో అందువల్లే ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ను కూడా విజిలెన్స్ వాళ్ళు రిలీజ్ చేశారు ఇక్కడ. ఆ విధంగా మనం కంప్లైంట్ కూడా పెట్టవచ్చు. విజిల్ బ్లోయర్ అన్న సిస్టమ్ కూడా ఉంది. వీటన్నిటినీ ఉపయోగించుకొని అవినీతి అన్నది తగ్గించాలన్నది ప్రధానమైన